మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాట, వైసీపీ మాట, లేదు అంటే చంద్రబాబు గారి మాట వినిపించేది. ఆ మధ్యన వారాహయాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కూడా గట్టిగానే వినిపించింది. కానీ గత కొద్ది రోజులుగా టీడీపీ కానీ లేదంటే జనసేన కానీ సోదులో లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏంటంటే షర్మిల డామినేషన్. ఒక్కసారిగా ఆమె పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆమె మాట్లాడుతున్న మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్న టార్గెట్, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, జీతాలకి ఇవ్వడానికి డబ్బులు లేవు, మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది అంటూ టీడీపీ జనసేనల కంటే ఎక్కువ ప్రచారం, వాళ్ళు ప్రశ్నించని ప్రశ్నలు కూడా, అది కూడా సొంత చెల్లి అనే ఒక ట్రేడ్ మార్క్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఆమె వాడుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆమె వైపు టర్న్ అయిపోయారు. టీడీపీ జనసేన ఏం మాట్లాడినా ఎవరికి వినిపించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈమె వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సోదరులు లేకుండా పోయారు. మొన్నటి వరకు చంద్రబాబు గారు అయితే మీ బంగారు భవిష్యత్తు, లేదంటే బాబు భవిష్యత్తు, టీడీపీ భవిష్యత్తు, ఇలా ఏదో రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళారు. ఆయన వారాహయాత్ర అని చెప్పి ఒక 3-4 విడతలు చేసి ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మాట్లాడట్లేదు. ఒక పక్క పొత్తుల్లోనే వాళ్ళు తీర్చుకోలేక సతమతం అవుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇంకా పబ్లిక్లోకి వెళ్ళి, జనాల్లోకి వెళ్ళి ఇంకా మాటలు లేదంటే ఇలాంటి ప్రచారాలు చేసేంత తీరిక, సమయం కూడా వాళ్ళిద్దరికీ లేదు. ఆ స్పేస్ని, ఆ గ్యాప్ని చాలా తెలివిగా వాడుకుంటున్నారు షర్మిల. పైగా ఆమె కాస్తంత వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. కాస్తంత అంటే అందులో మ్యాటర్ ఉందా లేదనేది పక్కన పెడితే కాస్తంత గట్టిగానే రీసౌండ్ చేయగలుగుతారు. ఆ రీసౌండ్ అయితే అందరికీ ప్రజలకు వినిపించేలాగే చేస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే తిడుతున్నారో వైసీపీ వ్యతిరేక మీడియా, ప్రభుత్వ యాంటీ మీడియా ఖచ్చితంగా షర్మిల గారు చేసే వ్యాఖ్యల్ని, ఆ ప్రచారాన్ని వాడుకుంటారు. కాబట్టి ఆమెకి ఇంకా హైప్ పెరిగిపోతుంది. ఆమె ప్రచారాన్ని ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. మరి ఇది ఎంతకాలం ఏం జరుగుతుంది? నిజంగా ఈమె వచ్చిన తర్వాత పవన్, చంద్రబాబులను అయితే పూర్తిగా పక్కన పెట్టేసి ఆమె ముందు వరుసలోకి వచ్చేసారు. మరి ఇంకా వాళ్ళు అలా వెనకబడితే రేపొద్దున వెనకబడాల్సి వస్తుందేమో చూద్దాం.